साइबराबाद पुलिस ने 45 दिनों में 1061 गुमशुदा और चोरीशुदा मोबाइल फ़ोन्स बरामद किए, जिनकी मालियत 3 करोड़ 20 लाख रुपए है। ये फ़ोन आज साइबराबाद पुलिस की जानिब से उनके हकीकी मालिकीन के हवाले किए गए। डीसीपी मुत्तिया रेड्डी की क़ियादत में 90वें मरहले के दौरान साइबराबाद पुलिस की सीसीएस टीमों ने गुज़िश्ता 45 दिनों में ये फ़ोन बरामद किए। ये तमाम फ़ोन आज उनके असल मालिकीन को दिए गए। डीसीपी क्राइम मुत्तिया रेड्डी ने बताया कि गुज़िश्ता 45 दिनों में 5 जोन्स के मुख्तलिफ़ इलाक़ों में ये फ़ोन या गुम हो गए थे या चोरी हो गए थे, जिन्हें वापस बरामद किया गया। उन्होंने अवाम से अपील की कि अगर किसी का मोबाइल फ़ोन गुम हो जाए या चोरी हो जाए तो फ़ौरी करीबी पुलिस स्टेशन या CEIR पोर्टल पर इत्तला दें। मोबाइल फ़ोन में ज़ाती और हसास मालूमात होती हैं, इसलिए फ़ौरी इत्तला देना बहुत ज़रूरी है ताकि गलत इस्तेमाल को रोका जा सके। डीसीपी ने बताया कि CEIR पोर्टल पूरे मुल्क में दस्तयाब है और उसके ज़रिए चोरीशुदा फ़ोन को ब्लॉक और ट्रेस भी किया जा सकता है। आवाम को चाहिए कि वह साइबर फ्रॉड से भी होशियार रहें और किसी भी मशकूक लिंक पर क्लिक ना करें। अगर किसी के साथ साइबर फ्रॉड हो तो कौमी हेल्पलाइन नंबर 1930 पर वो कॉल भी कर सकते हैं। మీ అందరికీ ముందుగా ఫోన్లు ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్, మీ ఫోన్లు మీకు దొరికినందుకు. ఇప్పుడే చెప్పినట్టు ఫోన్ వాల్యూ 10,000 కానివ్వండి, 1,00,000 కానివ్వండి, 10,000 కొనుక్కునే అతని స్తోమత ప్రకారం అతను కొనుక్కుంటాడు, అదే ఆనందం అతనికి ఉంటుంది. 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్న అతనికి అదే ఆనందం ఉంటుంది. ఈరోజు మీ ఫోన్లు తీసుకొని ఒక హాఫ్ డే, మీరు ఒక సగం దినం మీరు టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చారు. అట్లే చాలామంది మంచి మంచి మీ అనుభవాల్ని, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అందరు చెప్పారు. అదే రకంగా మా పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీ ఫోన్ పోగానే మీ ఫోన్లో ఉన్న అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు ఒకరు చెప్పారు 2 లక్షల రూపాయలు పోయినాయని చెప్పేసి. మీ ఫోన్ వాల్యూ 10,000 అయినా మీకు పోయే 1,00,000 రూపాయలు పోవచ్చు, మీ అకౌంట్లో ఉన్న దాన్ని బట్టి 50,000 పోవచ్చు. ఈ విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి. అట్లే ఈరోజు ఇన్ని ఫోన్లు 1,061 ఫోన్లు రికవరీ చేయడం అంత ఈజీ కాదు. మీరు అనుకున్నంతగా మీరు ఒక కంప్లైంట్ ఇస్తారు, ఆ పోర్టల్ ఎంట్రీ పెడతారు, అంతవరకు మీ పని. కానీ ఈ ఫోన్ ఎక్కడో వైజాగ్లో ఉండొచ్చు, ఎక్కడో బెంగళూరు ఉండొచ్చు. మీ కొన్న ఫోను వాడుతూ ఉంటే అతనికి ఫోన్ చేయాలి, ఆయనకు మంచిగా చెప్పాలి, ఈ ఫోన్ మీ దొంగ ఫోను, మీ మీద కేసు అవుతుంది, మీరు తెచ్చియాలి. ఒకరు కోఆపరేట్ చేయకపోతే 10 సార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది. అట్లా ఫోన్లను రికవర్ చేయడానికి చాలా